నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2026 మార్చి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 1 ఆదివారం కామదహనం ప్రదోష వ్రతం. మార్చి 2 సోమవారం అహోబిలంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం. మార్చి 3 మంగళవారం పౌర్ణమి. ఈ రోజే హోలీ పండుగ, అలాగే శ్రీ లక్ష్మీ జయంతి. ఇంకా ఈ రోజు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. మార్చి 4 బుధవారం పూర్వభద్ర కార్తె తెల్లవారుజామున 3:45 ప్రారంభమవుతుంది. మార్చి 6 శుక్రవారం సంకష్టహర చతుర్థి. మార్చి 7 శనివారం చవితి. మార్చి 8 ఆదివారం ఉమెన్స్ డే అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 13 శుక్రవారం బూర్గుల రామకృష్ణారావు జయంతి. మార్చి 14 శనివారం సూర్యుడు మీనరాశిలోకి తెల్లవారుజామున 3:30 సంక్రమణం జరుగుతుంది. మార్చి 15 ఆదివారం ఏకాదశి. మార్చి 16 సోమవారం పొట్టి శ్రీరాముల జయంతి ప్రదోష వ్రతం. మార్చి 17 మంగళవారం మాస శివరాత్రి కృష్ణంగార చతుర్దశి. మార్చి 18 బుధవారం అమావాస్య, దీన్నే కొత్త అమావాస్య అని అంటారు. ఈ రోజుతో ఫాల్గుణ మాసం అనేది ముగుస్తుంది. అలాగే ఈ రోజు నుండి ఉత్తరాభాద్ర కార్తె ఉదయం 11:41 ప్రారంభమవుతుంది. మార్చి 19 గురువారం ఉగాది పండుగ. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. అలాగే వసంత నవరాత్రులు కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. చైత్ర మాసం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. మార్చి 20 శుక్రవారం రంజాన్ ఇంకా చంద్రోదయం. మార్చి 21 శనివారం మత్స్య జయంతి ఇంకా శివడోలోత్సవం సౌభాగ్య గౌరీ వ్రతం. మార్చి 22 ఆదివారం చవితి. మార్చి 23 సోమవారం లక్ష్మీ పంచమి. మార్చి 24 మంగళవారం స్కంద షష్ఠి. మార్చి 26 గురువారం ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమి. భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మార్చి 28 శనివారం ధర్మరాజ దశమి. మార్చి 29 ఆదివారం ఏకాదశి విష్ణు డోలోత్సవం రుక్మిణి పూజ వాడపల్లి తీర్థం. మార్చి 30 సోమవారం వామన ద్వాదశి ప్రదోష వ్రతం. తిరుమలలో ఉన్న శ్రీవారి వసంతోత్సవం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. మార్చి 31 మంగళవారం మహావీర్ జయంతి ఇంకా రేవతి కార్తె రాత్రి 10:11 ప్రారంభమవుతుంది. ఇవేనండి మార్చి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు. ఇంకా ఈ మార్చి నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, నిశ్చయితాంబూలాలకి, అక్షరాభ్యాసాలకి మంచి రోజులు ఎప్పుడెప్పుడనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.